హాయ్ గైస్, ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావడం లేదా? అయితే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూసేయండి. ఒక్కొక్క ట్విస్ట్కు బుర్ర గిర్రుని తిరుగుతుంది. అలాగే ప్రతి సీన్ కూడా నెక్స్ట్ లెవెల్లో థ్రిల్ అందిస్తుంది. అయితే ఎంతగా మూవీ ఏంటంతగా మీ డౌట్, అది తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొన్ని సినిమాలు చూస్తే కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మైండ్లో నుంచి అస్సలు పోవు. ఎవరైనా ఒక మంచి సినిమా సజెస్ట్ చేయంటే ఈ మూవీ పేరు టక్కును గుర్తుకు వచ్చేస్తుంది. అలాంటి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ని మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీని మీరు స్టార్ట్ చేస్తే ఆపడం అంత ఈజీ కాదు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ట్విస్ట్ బుర్రపాటు చేస్తుంది. ఈ సినిమా నిజానికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ మలయాళం మూవీ అయ్యేసరికి తెలుగు ఆడియన్స్కి పెద్దగా పరిచయం లేకుండా పోయింది. అయితే తరచూ మలయాళం సినిమా చూసేవారికి మాత్రం ఈ మూవీ ఎక్కడో ఒకటి తగిలే ఉంటుంది. మరి ఈ క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది చూసేయండి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అంటే కొన్ని ఎలిమెంట్స్ చాలా కామన్గా ఉంటాయి. విక్టిమ్, సస్పెక్ట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాలో కూడా అవే ఉంటాయి. కానీ ఇవి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ట్విస్ట్కు ఆడియన్స్ బుర్ర ఈటెక్కిపోతుంది. అలాగే కొన్ని ఎలివేషన్ సీన్స్, కొంత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ మూవీలో ఉండే ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే పాటలు పాడుతూ హత్యలు చేస్తాడు. ఈ సినిమాలో అంతాక్షరి ఆట మీదకు ఎక్కువసార్లు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక పాటలా సాగుతూ ఉంటుంది. అందరూ ఒక్కొక్క అక్షరం మీద పాటలు పాడుతూ ఉంటారు. అలాగే అంతకుడు కూడా అలాంటి ఆట తరహాలోనే హత్యలు చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ హత్యలు, ఆ తర్వాత అంతాక్షరి ఆటే. అందుకే ఈ సినిమా పేరు కూడా అంతాక్షరి అని పెట్టారు. జెన్నీ పలాత్, సైజు కురాస్, కుది కోప్ప వంటి స్టార్స్ ఈ మూవీలో ఉన్నారు. ఈ మూవీలో కాస్త వైలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. అంటే హత్యలు, ఆటలే కాదు పగలు ప్రతీకారం అనే పాయింట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మలయాళం సినిమా చూసేవారికి ఒక విషయం క్లారిటీ ఉంటుంది. అదేంటంటే సినిమా కాస్త స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇందులో కూడా కాస్త లాగ్ అనిపిస్తుంది. అయితే డ్రామా నడుస్తూ ఉంటుంది, కానీ యాక్షన్ మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. ఒక మంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ అన్నమాట. అలాగే మంచి కథ కూడా ఉంటుంది. అలాగే టేకింగ్ మీకు బాగా నచ్చుతుంది. ఈ అంతాక్షరి సినిమాలో సైకో కిల్లర్ పాయింట్ అనేది బాగా హైలైట్ అయ్యే విషయం. ఈ సినిమా మలయాళంలోనే కాకుండా హిందీలోనూ కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి. ఈ అంతాక్షరి చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి సోనీ లైవ్లో అందుబాటులో ఉంది. మరి ఈ అంతాక్షరి చిత్రం చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్యూ.